2024 సంవత్సరం జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలపైన, ఈ రాష్ట్ర యువతపైన కక్షగట్టి తన ఆనందాన్ని పొందడం జరుగుతూ ఉంది. నాకు లేని పదవి, నాకు లేని సంతోషం, ఆనందం ఇంకా ఎవరికీ ఉండకూడదని చెప్పి రాష్ట్రంలో అశాంతి వాతావరణం, అనిశ్చిత వాతావరణం, ప్రజల్లో గందరగోళము సృష్టించాలనే కుట్రలకు ఆయన ఆ రోజు నుంచి తెరలేపడం జరిగింది. ఆ కుట్రలకు పరాకాష్ఠగా గత ఏడాది అత్యంత పారదర్శకంగా, అత్యంత నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లో వాళ్ళు ఉద్యోగాల్లో చేరి ఏడాది తరువాత ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఆయన వందిమాగాదులు, ఆయన మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ ఉపాధ్యాయ లోకంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, అదేవిధంగా భవిష్యత్తులో ఉద్యోగాలు పొందాలనుకునే వాళ్ళు, కష్టపడి చదువుకుంటున్న వాళ్ళల్లో అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా, వారు ఆందోళన చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కుట్రల మీద కుట్రలకు పాల్పడడం జరుగుతోంది. 6-7 రోజుల క్రితం ప్రారంభించారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏడాది క్రితం జరిగిన ప్రక్రియలో తెలియని, లభించని ఆధారాలు ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలా లభించే అర్థం కావడంలే. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంటుంది రాత్రిపూట. ఆ ఆత్మలు ఏమైనా ఆయనకు చెప్పాయేమో అర్థం కావడంలే. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభ్యర్థి అయినా నేను నిజాయితీగా పరీక్ష రాయలేదు, నేను డబ్బులు ఇచ్చో లేకుంటే కాపీ కొట్టో నేను ఉద్యోగం సాధించానని ఈ 16,347 మంది ఉద్యోగ సాధించిన వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే, ఎవరైనా కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పినారా? అనేక రకాలైన రిజర్వేషన్స్ ఉంటాయి నియామకాలలో. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారము ఉద్యోగాలను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రకరకాల రిజర్వేషన్లు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారో ఆ రిజర్వేషన్లకు సంబంధించిన అభ్యర్థులను ఖచ్చితంగా కోటాను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంత పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియ జరిగింది. ఇంకా ఏం చెప్తున్నారు? మార్కులు వివరాలు ఇవ్వలేదు, ర్యాంకులు ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. నీకు బుద్ధి ఉందా జగన్మోహన్ అని అడుగుతా ఉన్నా. రా, నీకు చూపిస్తాం. 2/7/2025 తారీఖున పరీక్షలన్నీ అయిపోయినాయి. మొత్తం 22/8/2025 నాడు మీకు ర్యాంకులు ఎన్ని వచ్చినాయి, మార్కులు ఎన్ని వచ్చినాయి, మీకు ఏ కేటగిరీలో ఉద్యోగం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. దీనిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే, ఏమైనా మీకు అనుమానాలు ఉంటే వీటిని మా దృష్టికి తీసుకొని రండి, ఫిర్యాదులు చేయండి అని చెప్పి దాదాపు ఇప్పుడు 14/9/2025 వరకు సమయం ఇచ్చి 15/9/2025 నాడు ఫైనల్ సెలక్షన్ లిస్టు ప్రకటించడం జరిగింది. ఇచ్చి ఫలానా రోజు మీరు సంబంధిత జిల్లా విద్యాశాఖాధి కార్యాలయం వద్దకు మీ సర్టిఫికెట్లను తీసుకొని వచ్చేసి వాటిని పరిశీలింపజేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియకు సంబంధించి అనేక మంది పోయినారు. వారి పరీక్షల వల్ల సర్టిఫికెట్లను చూపించి పొందడం జరిగింది. దీంట్లో ఉంటాయి. ఈరోజు రాశారు ఒక పత్రికలో, మీరు మమ్మల్ని పిలిచినారు, మళ్ళీ తర్వాత మాకు ఉద్యోగం రాలేదని. పిలిచిన మాట వాస్తవమే, కాదని మేము చెప్పడం లేదే. ఫస్ట్ ఇచ్చినారు కాల్ లెటర్ వాళ్ళకి రమ్మని చెప్పి. ఒక అంగవైకల్యం ఉన్న అభ్యర్థి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పోయినాడు. పోయిన తర్వాత ఆ సర్టిఫికెట్, అంతకుముందు అతని దగ్గర ఉండే సర్టిఫికెట్స్ను ఇది జెన్యూనిటీ ఉందా లేదా అని చెప్పేసి ఇతన్ని మరోసారి పరీక్షించమని చెప్పి మెడికల్ బోర్డుకు పంపించడం జరిగింది. ఆ మెడికల్ బోర్డుకు పంపించిన తర్వాత ఇతని అంగవైకల్యము కరెక్ట్గా లేదు, ఇతని ముందు తెచ్చుకున్న సర్టిఫికెట్ ఫేక్ అని చెప్పిన తర్వాత ఈ ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకున్న వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుందే. ఆ ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు కాబట్టి అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలే, దాని తర్వాత వ్యక్తికి ఇచ్చారు. దీంట్లో తప్పేముంది? ఒకరికి ఒకటి సమానమైన మార్కులు ఉంటాయి, సమానమైన రిజర్వేషన్ హోదా ఉంటుంది. ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినాయి, ఏం చేస్తారు? దానికి సంబంధించి గత అనేక దశాబ్దాలుగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇద్దరికి సమానమైన మార్కులు, సమానమైన రిజర్వేషన్ హోదా ఉండేటప్పుడు ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలి ఉద్యోగం. ఏం చేస్తారు అప్పుడు? అతను డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. ఎవరు ముందు పుట్టింటే వారికి మొదట ఉద్యోగం ఇస్తారు. సరే, డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ ఒకరే అనుకో, తర్వాత వాళ్ళు పరీక్షల్లో వాళ్ళ గ్రాడ్యుయేషన్ బీఈడీ అయితే బీఈడీ పరీక్షల్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చినాయని చూస్తారు.
సెకండ్ గ్రేడ్ ఉద్యోగం అయితే డిఎడ్లో ఎవరికి ఎక్కువ మార్కులను చూసి ఈ పారామీటర్స్ అన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించుకోకుండా మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం తప్పు కాదు. మీ మాది రక్తం కూడు తినాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారికి కానీ లేదనే విషయాన్ని మీరు గుర్తించాలా. 11 డిఎస్సీలు నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైనా సరే ఒక చిన్న ఆరోపణ వచ్చిందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింటే ఉద్యోగం వచ్చిందనో, లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకొని మాకు ఉద్యోగాలు ఇప్పించారనో, చంద్రబాబు నాయుడు గారు మాకు ఉద్యోగం వేయించారని ఒక చిన్న ఆరోపణ అయినా సరే 11 డిఎస్సీలో ఏ రోజైనా వచ్చిందా? మీ మీద వచ్చింది. 2006 డిఎస్సీ జరిగినప్పుడు మీ మేనమామ మీ బాబాయ్ కడపలో పరీక్షలు పూర్తయ్యి జవాబు పత్రాలు దిద్ది ఓఎంఆర్ సీట్లను హైదరాబాద్కు తీసుకొని పోయేటప్పుడు మధ్యలో ఈ ఓఎంఆర్ సీట్లను ఎవరైతే తీసుకొని పోతున్నారో వారిని లొంగ తీసుకొని మీరైతే ఎవరితో అయితే మీరు కోట్లాది రూపాయలు డబ్బులు రాబట్టి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారో వారికి మీరు ఓఎంఆర్ సీట్లను మళ్ళీ దుద్ది వారికి ఉద్యోగాలు వచ్చేట్టుగా వారి ఉద్యోగాలు మీరు అనౌన్స్ చేయడం జరిగింది. వాస్తవమా కాదా చెప్పేది? రికార్డులు ఉన్నాయి. కడపలో కేసు పెట్టారు. ఒక్క కడప జిల్లాలోనే ఆ రోజు 2007 నవంబర్లో పరీక్ష రద్దు చేసిన విషయం వాస్తవమా కాదా? మళ్ళీ 2007 ఫిబ్రవరిలో మరోసారి కడప జిల్లాలో ఉపాధ్యాయ నియామాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎవరు రక్తం పొడి తిన్నారు? మీకు అలవాటు రక్తం పొడి తినేది. ఆస్తుల కోసరం, మీ అంతస్తుల కోసరం రక్తం మాంసాలు మరిగి ప్రజలను చంపిన, ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకున్న, దోపిడీ చేసుకున్న చరిత్ర మీది. నిరుద్యోగుల ఉసురు కొట్టుకొని వారి కడుపు కొట్టాల్సిన దుస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. గ్రూప్ 1 ఉద్యోగాలు ఏం చేశారు? ఎంత అన్యాయం చేశారు? మొన్న మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా పరిషత్తులో కారుణ్య నియామకాలు ఏం చేసినారు? ఇంత దుర్మార్గంగా మీరు పరిపాలన చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని ఈరోజు మళ్ళీ డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి మాట్లాడుతున్నారు. దాదాపు 3,30,000 మంది రాశారు. ఉన్న ఉద్యోగాలు 16,000. మిగతా వాళ్ళలో ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు మాకు రాలేదని చెప్పి. వారికి కూడా మళ్ళీ డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే వస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా ఖాళీ పెట్టకుండా భర్తీ చేసే బాధ్యత లోకేష్ గారు తీసుకున్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏదో విధంగా న్యాయపరమైన వివాదాలు లేపి నాకు లేని ఉద్యోగం ఈ రాష్ట్రంలో ఉండే యువతకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాకూడదని కక్ష కట్టి మీ బాబాయిని ఏ విధంగా అయితే గొడ్డల పోటుతో సంపావో గొడ్డలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకుల ఆశలను కూడా గొడ్డలితో సంపాలనే నువ్వు చేస్తున్న కుట్రను ఎవరు కూడా విశ్వసించరు, నమ్మరు, ప్రతిఘటిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పనిలే. ప్రతి ఒక్కదానికి కూడా అనేక రకాలైన డిఎస్సీ జరిగినప్పుడు కూడా అనేక రకాల 150 కేసులు వేసినారు. సుప్రీంకోర్టు వరకు కానీ వినారు. రేపు సర్టిఫికెట్లు ఇస్తున్నాము, నియామక పత్రాలు ఇస్తున్నామని అమరావతిలో అంటే ముందు రోజు కూడా లిటిగేషన్ చేయాలి, ఆపాలని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తివి. ఎందుకు నీకు ఇంత కోపం? నువ్వు ఒక ఉద్యోగం ఇవ్వకపోతివి. నువ్వు 2019లోనేమో ఎన్నికల ముందు 29 ఉద్యోగాలు ఉన్నాయంటివి. నువ్వు 2019 2 నెలల ముందు 6,000 అంటివి. మళ్ళా నువ్వు ముఖ్యమంత్రి అయిపోతానే 23,000 ఉంటే 16,000 ఇట్టించారంటివి. నీది నాలిగనేనది అంటే ఏమైనా నోటికి ఏదొచ్చేది మాట్లాడతావు నాలిగ ఉందని చెప్పి. 16,000 మంది ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. జగన్ రెడ్డి చేసే కుట్రలను మనం అందరం కూడా కలిసికట్టుగా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ఎదుర్కొందాం. మీరు కూడా నిలదీయండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడైనా సరే ఈ చర్చ మీ దగ్గర జరిగితే ఎక్కడ మేము డబ్బు ఇచ్చాము రాంటి సొక్కా పెట్టుకొని అడగండి. ఎక్కడ మేము కాపీ కొట్టి ఉద్యోగాలు సాధించామని చెప్పి సొక్కా పెట్టుకొని అడగండి ఆ వెధవలను. అదేవిధంగా నిరుద్యోగ యువత కూడా వాటిని కూడా పరీక్షలను ఆపాలనే కుట్ర జరుగుతోంది. మీరు అప్రమత్తంగా ఉండండి, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు వాటిని మీకు ఏదైనా సమాచారం అందితే ప్రభుత్వం దృష్టికి కానీ లేకపోతే మీ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ఆ కుట్రలను తెలియజేసి వాటిని మనం అందరం కూడా కలిసికట్టుగా ఛేదిద్దాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రయత్నానికి మనం అందరం కూడా సహకరిద్దామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.